ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్. నమస్తే రైతు సోదరులకు శుభోదయం. క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఇంటిని చూడు, ఇంటి అందం చూడు, ఇంటిలోని పచ్చదనం చూడు, ప్రకృతి పర్యావరణంపై ఆ కుటుంబానికి ఉన్న తపన చూడు అని ఆ ఇంటిని చూసిన వారు ఎవరైనా సరే అనక తప్పదు. పచ్చని సోయగాలతో కూడిన ఆ గృహం వైపుగా ఎవరు వచ్చినా అక్కడ పలకరించే ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించాల్సిందే. 65 ఏళ్ల వయసులోనూ తన ఇంటిని నందనవనంగా తీర్చిదిద్దారు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ అధికారి అశోక్ రావు, ఆయన శ్రీమతి నీరజ. మరి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో ఈ దంపతులు మనసు పెట్టి ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన మిద్దె తోట విశేషాలను చూసేద్దాం పదండి. గుండ్లపోచంపల్లి విలేజ్ కి చెందిన రిటైర్డ్ సిటీ యూనియన్ బ్యాంక్ ఏజీఎం అశోక్ రావు, నీరజ దంపతులు కూడా సక్సెస్ఫుల్ గా టెర్రస్ గార్డెన్ ని రన్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఈ టెర్రస్ గార్డెన్ కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇది ఎంత అందంగా ఉంది, మరి ఎంత ఇన్వెస్ట్ చేసి దీన్ని రన్ చేస్తున్నారు, ఆ ఇన్వెస్ట్ చేసిన దానికి వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా లేదా, ఇవన్నీ తెలుసుకుందాం పదండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ హెచ్ఎంటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఈ తోట స్టార్ట్ చేసేవాళ్ళు నాతో పాటుగా నాకున్న అనుభవం ఏంటంటే, ఎవరైనా కానీ దీని మీద ఈల్డ్, ప్రొడక్షను, రిటర్న్సు, ఇన్వెస్ట్మెంటు, ఎక్స్పెండిచర్ అని చెప్పేసి ఎవరు అనుకోరు నాకు తెలిసినంత వరకు. అలాగే మేము కూడా రిటైర్డ్ అయిన తర్వాత పర్టికులర్లీ ఈ కరోనా పీరియడ్లో ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి చెట్లతో పాటుగా వాటి ఆ పచ్చదనం, ఆ పూలు, ఆ వాసన, ఆ మధ్యలో ప్రతిరోజు 1 గంట కనుక టైం స్పెండ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక సగం రోగాలు తగ్గిపోతాయి, మనసుకు ఉల్లాసంగా కూడా ఉంటుంది, తృప్తిని ఇస్తాయి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇది స్టార్ట్ చేశారు? ఎంత ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేశారు? ఇది ఆల్మోస్ట్ 2 years అవుతుంది. మేము ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు అంతగా అవగాహన లేదు దీనిపైన. ఏదో ఇనిషియల్గా స్టార్ట్ చేసాం, అప్పుడు అంతగా తెలియదు. కాకపోతే మేము ఆ ఇయర్ మేము చెట్లు పర్టికులర్లీ పళ్ళ చెట్లు ఏంటంటే చిన్న సైజు డ్రమ్ములో పెట్టాం కాబట్టి ఒక 1 year తర్వాత మా ఎక్స్పీరియన్స్, షేరింగ్ విత్ అదర్స్, టేకింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్స్, వాళ్ళు ఏం అడ్వైజ్ ఇచ్చారని అంటే పళ్ళ చెట్లు రూట్స్ ఎక్కువగా వెళ్తాయి కాబట్టి రూట్స్ పెరగాలని అంటే పెద్ద సైజు డ్రమ్ములు కావాలని అన్నప్పుడు మళ్ళీ మేము ఈ ఇయర్ మేము పెద్ద సైజు డ్రమ్ములు తెచ్చుకొని ఆ చిన్న సైజులు ఉన్న చెట్లను అన్నింటినీ మళ్ళీ ఇందులోకి మార్చాం కాబట్టి ఈ సైజులు ఉన్నాయి. లేకపోతే మీరు వచ్చే హెచ్ఎంటీవీ బృందం కూడా కనిపించదు, అంత గుబురిగా ఇప్పటికే పెరిగేవి. ఏమేమి స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఎంత టైం పడుతుంది మీకు వీటిని రన్ చేయడానికి, చూసుకోవడానికి? మేము లాస్ట్ ఇయర్ 2 years అవుతుంది స్టార్ట్ చేసి. కాకపోతే బిగినింగ్లో మేము ఇంతగా రూఫ్ కవరే అంతా పెడతామని అనుకోలేదు, ఏదో కూరగాయల వరకు స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. తర్వాత ఇందులో ఈ రూఫ్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక అడిక్షన్ లాగా చేసుకుంటూనే యాడ్ చేస్తూ వస్తున్నాం. ఇది ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే మీరు అన్నట్టుగా పడేసిన బకెట్లు, లేకపోతే ఆయిల్ డబ్బాలు కిచెన్లో పడేసిన ఇవి వాటర్ బాటిల్స్ అని అంటారు. కానీ నాకు ఎందుకో వాటిని అంత అసహ్యంగా కనిపిస్తాయో అన్న ఉద్దేశంతో నాకు వేరే అలవాట్లు లేవు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్ ఒక్కొక్కటి. ఇప్పుడు దీనికి జనరల్గా రూఫ్ పైన మనం డైరెక్ట్గా రూఫ్ పైన పెట్టకూడదు ఇది, ఎందుకంటే వాటర్ సీపేజ్ అవి ఈజీగా వాటర్ డ్రైన్ అవుట్ అయింది, ఫ్లో కావాలి కాబట్టి వీటికి స్టాండ్స్ చేయించాము. దీనికి కనీసం ఇప్పుడు ఈ 2 స్టాండ్స్కు 8,000 అయింది. గ్రో బ్యాగ్స్ ఒక్కొక్కటి 500 పెట్టాము. కాబట్టి మీరు అన్నట్టుగా పడేసిన ఆయిల్ డబ్బాలు, పడేసిన ఆయిల్ బాటిల్స్, లేకపోతే బకెట్స్, విరిగిపోయిన బకెట్స్ నాకు అసహ్యంగా ఉంటుంది. నాకు దీంట్లో
పెద్దగా ఇదేదో నేను ఖర్చు చేస్తున్నానన్న ఫీలింగ్ నాకు లేదు. అసలు నేను ఎంత ఖర్చు పెడతానన్నది కూడా నేను ఎప్పుడు లెక్క రాయలేదు. నేను అందరికో చెడు అలవాట్లు ఉంటాయి, నాకు అవి ఏవి లేవు కాబట్టి దీని మీద పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏది కూడా కింద పెట్టలేదు, డైరెక్ట్ ఒక స్టాండ్ అన్నా లేకపోతే ఒక ఏమంటారు దాన్ని ఒక ఇటుక లాంటివన్నా పెట్టి సపోర్ట్ గా పెట్టారు మొక్కలకి కూడా. ఆ కారణం ఏంటంటే జనరల్గా వీటికి ఎక్సెస్ వాటర్ డ్రైన్ అవుట్ కావాలి. మీకు ప్రతిదానికి కింద హోల్స్ ఉంటాయి, సైడ్కి కానీ ఇక అడుగున కానీ హోల్స్ ఉంటాయి. ఎక్సెస్ వాటర్ డ్రైన్ కావాలి, లేకపోతే మురిగిపోతాయి చెట్లు, మురిగిపోతాయి. ఆకుకూరలు ఇంకా తొందరగా మురిగిపోతాయి. ఆ డ్రైన్ అవుట్ అయిన వాటర్ అంతా కూడా స్లాబ్ పైన నిల్వకుండా ఫ్లో అయ్యి మీకు బయటికి వెళ్ళిపోవాలి. కొంచెం గ్యాప్ ఉండేసరికి ఎంత వాటర్ అవసరం అవుతుందో అంత తీసుకుంటది. ఓకే ఓకే మేడం, మీరు చెప్పండి. ఇప్పటివరకు సార్ చెప్పారు, ఎంత టైం పడుతుంది మీకు వీటిని చూసుకోవడానికి? రోజు ఇంచుమించు 1 అవర్ పైనే పడుతుంది వాటరింగ్. 1 అవర్ పైనే పడుతుంది. ఇప్పుడు మొత్తం నేను గార్డెన్ అంతా తిరుగుతుంటే ఈ స్ప్రింకర్స్ కనిపించాయి నాకు చాలా ప్లేసెస్ లో. వీటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఎంత అయింది దీనికి ఖర్చు, ఎందుకని ఇది ప్లాన్ చేసుకున్నారు, ఇవి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి మీకు? అది అంటే స్ప్రింక్లర్స్ అంటారు, ఇది డ్రిప్ సిస్టమ్, వాటర్ డ్రిప్ సిస్టమ్. వీటినేమో స్ప్రింక్లర్స్ అంటారు. ఈ స్ప్రింక్లర్స్, ఇది స్ప్రింక్లర్ హెడ్ అంటారు. స్ప్రింక్లర్స్ ఇది జనరల్గా ఈ ఆకుకూరలకు, ఎందుకంటే మనం పైప్తోని కనుక వాటరింగ్ చేస్తే వీటికి ఎప్పుడు కూడా వాటర్ ఫ్లడ్డింగ్ లాగా పట్టకూడదు. ఆకుకూరలు కొట్టుకుపోతాయి, రూట్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మొలకెత్తిన మొత్తం కంప్లీట్గా కొట్టుకుపోతాయి. కాబట్టి వీటికి స్ప్రింక్లర్ అవుతే వర్షం పడ్డట్టుగా పడుతుంటుంది, లైట్గా పడుతుంటుంది. కాబట్టి మొలక మీకు మట్టి తేలదు, మొలకెత్తేటప్పుడు కూడా ఇబ్బంది కాదు. దాని తర్వాత కూడా ఏదో లైట్గా డిజిలింగ్ లాగా పడుతుంది. కాబట్టి వీటికేమో స్ప్రింక్లర్స్ పెట్టాను. ఇక మీరు అడిగినట్టు వీటికి ఎంత అయిందని అంటే 26,000 వాటర్ డ్రిప్ సిస్టమ్కి అయింది. కానీ ఇది ఎందుకనంటే వాటరింగ్ అప్పుడప్పుడు మేము చేయడం ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో పెట్టాం. కానీ జనరల్గా ఏ రోజుకి ఆ రోజు మనం పర్సనల్గానే వాటరింగ్ చేయడం బెటర్. ఎందుకంటే ప్రతి మొక్కను మనం చూసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు చిన్నపిల్లల్ని కదా మనం కేర్ ఎట్లా తీసుకుంటామో అలాగే మొక్కలను కూడా మనం వాటరింగ్ చేసేటప్పుడు ఏదైనా పెస్ట్ అటాక్ అయిందా లేకపోతే ఏదైనా డిసీజ్ ఎఫెక్ట్ అయిందా అన్నది మనకు కనిపిస్తుంది. కాబట్టి పర్సనల్గా దాన్ని ఒక్కొక్క మొక్కను వాటరింగ్ చేయడమే బెటర్. ఇప్పుడు మీరు ఇది స్టార్ట్ చేసినాక అంటే చాలా మంది ఇంట్లో ఇట్లాంటి పెట్టుకున్నప్పుడు లేకపోతే పెట్స్ ని పెంచుకుంటున్నప్పుడు కావచ్చు బయటికి వెళ్ళడానికి ఆలోచిస్తారు. మీరు ఎప్పుడైనా టూర్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎట్లా మెయింటైన్ చేస్తారు, అంటే ఏమి ముందు జాగ్రత్తలు తీసుకొని వెళ్తూ ఉంటారు బయటికి? అది మంచి క్వశ్చన్. ఇప్పుడు మీరే అన్నారు, మన ఇంట్లో పిల్లలు ఉంటే మనం ఏం చేస్తాం? అవును, అలాగే వీటిని మనం పిల్లల్లాగే పెంచుతున్నాం చూసుకుంటూ ఉన్నాం అని అన్నప్పుడు మేము బయటికి వెళ్ళినా ఈ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరినో ఒకరిని మేము కంపల్సరీ వాళ్ళకు ఆ బాధ్యత అప్పచెప్పే పోతాం. మాకు ఇంట్లో ఏమన్నా వస్తువు ఏమన్నా పోతుందో అన్నది కూడా మాకు అంత ఇంపార్టెంట్ కాదు. మేము ఈ ఇల్లు మొత్తం ఓ కీ ఇచ్చేసి పోతాం. మా ఇంట్లో ఎంప్లాయీ ఉన్నాడు, గార్డెనర్ ఉన్నాడు, అతనికి కీ ఇచ్చి మేము యూకేకు, మా అమ్మాయి యూకేలో ఉంటుంది కాబట్టి ఆమె దగ్గరికి ప్రతి సంవత్సరం వెళ్తాం. హెల్దీ వేలో హెల్దీగా పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ టెర్రస్ గార్డెన్ కి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏది చూసినా నాకు కొత్తిమీర కావచ్చు, పుదీనా కావచ్చు, పాలకూర కావచ్చు అన్ని హెల్దీగా కనిపిస్తున్నాయి. అంటే చాలా ఫ్రెష్ గా ఇప్పుడే పండినయేమో అంటే వెంటనే మనకి మార్కెట్ లో ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఎక్కడ ఫ్రెష్ ఉన్నాయి వెతుక్కుంటాం, అట్లాగా అనిపిస్తున్నాయి అనమాట ఫ్రెష్ గా. దీని వెనుక సీక్రెట్ ఏంటి అంటే ఆ చీడపీడలు రాకుండా వచ్చినా దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, రాకుండా ఏం చేస్తారు అసలు? మాకు ఇది స్టార్ట్ చేసినాక నాకేమనిపించిందంటే నేను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నా, నాకు ఈ మొక్కల గురించి తెలుసుకోవడం, వాటి రోగాలు కానీ మొక్కలకు వచ్చే డిసీజెస్ కానీ పెస్ట్ అటాక్ కానీ అది కూడా ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క పెస్ట్ అటాక్ అవుతుంది. విచిత్రం ప్రకృతి. ఒక మొక్కకు అటాక్ చేసిన పెస్ట్ ఇంకొక మొక్కను అటాక్ చేయదు, ఆ ఇంకొక మొక్కను అటాక్ చేయడానికి వేరే పెస్ట్ ఉంటుంది. డిసీజ్ కూడా ఒక మొక్కకు వచ్చిన డిసీజ్ ఇంకొకటి రాదు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే రైతులను వాళ్ళ గొప్పతనం వాళ్ళ కష్టం ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది. వాళ్ళకు రియల్లీ సల్యూట్, రైతులకు సల్యూట్. మనం ఇన్ని చదువుకొని మనం అన్నీ సాధించినాం అని అనుకుంటాం, కానీ మన నోట్లో
ఆ బుక్క ఎలా వస్తుంది, మనం తినే బుక్క మన ముద్ద ఎలా వస్తుంది, దాన్ని ఎలా పండిస్తున్నారు, అది ఎంత కష్టపడాలి, ఎంత కేర్ తీసుకుంటున్నారు అన్నది ఇప్పుడు తెలుసుకునే అవకాశం రియల్గా నాకు ఇది ఖర్చు శ్రమ అని నేను అనుకోవట్లా. ఒక మొక్కను పెంచాలని అంటే ఏమేం కావాలో తెలుసుకునే అవకాశం వచ్చినందుకు చాలా తృప్తిగా ఉంది. ఇంకా కూడా నేను తెలుసుకుంటాను. నాకు అనిపిస్తుంది అంటే ఎక్కడో నాకు ఆరోగ్యం సహకరిస్తుందో లేదో కానీ 1 ఎకరం 2 ఎకరాలు ఎక్కడన్నా తీసుకొని మళ్ళీ ఈ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడకుండా నేచురల్గా పండించుకుందాం, అక్కడే ఉందాం అన్న ఒక ఆలోచన అయితే ఉంది. కొంచెం గార్డెన్ అంతా తిరుక్కుంటూ ఎక్కడ ఏమున్నాయి, అసలు వాటికి ఎలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అది ఏ రకంగా పెరుగుతుంది, ఇవన్నీ మాట్లాడుకుంటూ గార్డెన్ చూద్దాం. ఓకే, ఇది ఆరెంజ్ ఇదే ఇక్కడ ఉంది. ఓకే, వీటికి జనరల్గా ఇదే పెద్ద సైజు, ఈ డ్రమ్ సైజ్ అయితేనే కరెక్ట్గా వీటి రూట్స్ ఫ్రీగా స్ప్రెడ్ అవుతాయి. ఇంత సైజు డ్రమ్ వాడాం కాబట్టి ఈ ప్లేస్ను కూడా మనం ఇట్లాంటి తోటకూర అలుక్కుంటాం. వీటి వల్ల ఈవెన్ అంటే వాటి బలవంతా న్యూట్రియంట్స్ అంతా ఇవేమి తీసుకోదు, ఇంకా దీని న్యూట్రియంట్సే ఈ చెట్టుకు వస్తాయి. సో ఏది మనకు ప్లేస్ వేస్ట్ కాకుండా ప్రతి పళ్ళ చెట్టు మా మధ్యలో మా చెట్టు స్టెమ్ పక్కకు ఇలాంటి తోటకూరలు అలుక్కుంటాం మేము. దాంతోపాటుగా చెట్టుకు కూడా బలమే అది. దీనేమో వాటర్ యాపిల్ అంటారు. మీకు ఇక్కడ కూడా చూస్తే అడుగున తోటకూర అలికాం మనం. అందులో మనం పుదీనా వేసుకోవచ్చు, దాని తర్వాత కొత్తిమీర అల్లుకోవచ్చు, ఏదైనా తోటకూరలు అల్లుకోవచ్చు. వాటి వల్ల బలం ఈ చెట్టు బలం ఏమి తగ్గదు, ఇంకా వాటికి అదనంగా దీనికి బలం వస్తుంది. ఇదేమో ఎర్రజామ. ఇది మీరు కావాలంటే ఒకటి కోసుకొని టేస్ట్ చేయొచ్చు మీరు. అయితే మీరు చీడ పురుగు గురించి అడిగారు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ జామకు ఒక పెస్ట్ అటాక్ అవుతుంది. జామకు జనరల్గా ఏంటంటే దాన్ని వైట్ ఫ్లయింగ్ అదేంటిది తెల్లదోమ అటాక్ అవుతుంది. దానికి మనం పెద్ద పెస్టిసైడ్స్ ఏమి వాడనక్కర్లేదు, సబ్బు నీళ్ళు కొంత డిటర్జెంట్ కలిపి కనుక కొడితే తెల్లదోమ పోతుంది. నర్సరీలో ఒకవేళ ఈ సైజు పెరిగిన మొక్కను కొంటే వాడు 15,000 20,000 అంటాడు. నేను అతన్ని చిన్న మొక్క ఇవ్వమని చెప్పేసి దాన్ని ఇలా అల్లుకుంటూ వచ్చాను. ఈ పెరిగిన తర్వాత వాళ్ళు అమ్మే 20,000 వర్త్ మన రూఫ్ గార్డెన్లో ఉండిపోతుంది. ఇదేమో తాయి జామ్ ఇది. అలాగే అన్ని మొక్కలతో పాటుగా మనం కొన్ని ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెట్టాం. కలబంద, అలివేరా అంటారు కదా, అన్ని రోజు. అవును, ఈ మధ్యలో పల్పు లాగా ఉంటది కదా, అది తినచ్చు, రసం చేసుకోవచ్చు, దాని తర్వాత ముఖానికి పెట్టుకోవచ్చు. ఇదేమో మన మామిడి. మీకు ఇక్కడనేమో సోర చెట్టు అది. వాటికి ఇప్పుడు మీరు అన్నట్టుగా మాకు ఈ ప్రతి దాని విషయంలో ఒక అవకాశం ఏం దొరికిందంటే, ఒకటే క్రీపరు ఒకటే చెట్టు కనుకుంటే పాలినేషన్ జరగదు. ఇప్పుడు మీకు పైన జనరల్గా నేచురల్గానే తేనెటీగలు ఇంకా కొన్ని పక్షులు వాటి వలన పాలినేషన్ జరుగుతుంది. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలి. ఇప్పుడు మేము బ్యాంకులో చేసిన ఇలాంటి సబ్జెక్టు తెలుసుకోవడానికి మాకు ఒక అవకాశం మంచి దొరికింది. హ్యాండ్తో చేసాం కాబట్టి మీకు పిందెలన్నీ నిలిచాయి చూడు, పడిపోతాయి. ఆ ఎర్రగా పండిపోయినట్టు పడిపోతుంటాయి. ఇక్కడ అన్నిటికన్నా డిఫరెంట్ గా మట్టి ఏదో. అవును, అయితే ఇది యాక్చువల్గా ఏంటంటే మనం ఈ వానపాములు అంటాం కదా, ఎర్త్ వామ్స్, మనం ఈ దీంట్లో అది మీకు కనిపిస్తుంది ఇక్కడ చాలా ఉన్నాయి కదా. వీటి వల్ల ఏంటంటే ఇవి వీటిని తిని అవి దే సీక్రెట్ దిస్ సాయిల్ ఫుడ్ మనం తిన్న తర్వాత అది వదిలేస్తుంది కాబట్టి ఈ మట్టికి ఇలాగా ఎరువు తయారవుతుంది. ఇప్పుడు మనం బయట వీటిది కూడా వర్మి కంపోస్ట్ అని అమ్ముతుంటారు. ఇది చాలా ఈ మొక్కలకు చాలా బలం. ఇది ఇప్పుడు ఈ సాయిల్ ఎరువులాగా అన్నిటికీ వాడుకోవచ్చా? ఇది ఇప్పుడు ఈ చెట్టుకైతే మనం ఇంకా వేరే ఎరువు వేయవలసిన అవసరం లేదు, దానికి అది కంప్లీట్గా యూజ్ అవుతుంది. మనం కాకపోతే ఇప్పుడు ఈ డ్రమ్ము మనం ఫిల్ చేసేటప్పుడే అడుగున కొంచెం పచ్చి కొమ్మలు రెమ్మలు ఆకులు
దాని తర్వాత మట్టి, దాని తర్వాత మళ్ళీ కొంచెం మగ్గిన ఆకులు, ఎండిన ఆకులు, దాని తర్వాత మట్టి, దాని తర్వాత ఇలా చేసుకుంటూ ఇంత పేడేరు, గోమూత్రం ఇవన్నీ వేసేసి కనుక పెడితే ఇలాగా ఎర్త్ వామ్స్ ఫామ్ అయ్యి ఇక మనకు పర్మనెంట్గా ఎరువు వేయవలసిన అవసరం లేకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు ప్రతి డ్రమ్లో అలాగనే చేశాను. అది వచ్చేసి క్యాబేజు కాలీఫ్లవరు. వీటికి ఏంటంటే జనరల్గా ఇవన్నీ కూడా క్యాబేజు, కాలీఫ్లవరు, క్యాప్సికము ఇలాంటివన్నీ కూడా ఇవి ఇంగ్లీష్ కూరగాయలు. వీటికి జనరల్గా ఏంటంటే ఎండ కొంచెం తక్కువనే ఉండాలి. కాబట్టి నేను కొంచెం సెమీ షేడ్ ఏరియాలో పెట్టాను. నేను మీకు ఎక్కువగా చలికాలంలోనే ఎక్కువ పండుతాయి. ఇవి చలికాలంలోనే ఎక్కువ పండుతాయి. వీటికి కనీసం ఒక ఫీటు దూరం ఉండాలి క్యాబేజ్ కేసు. అందుకనే ఎంత మంచి హెల్తీగా స్ప్రెడ్ అయి ఉంది. లేకపోతే ఇరికి అయిపోయి అంత పెద్దగా గ్రోత్ ఉండదు. డిసీజెస్ కూడా ఎక్కువగా అటాక్ అవుతాయి. దీన్ని ఫిక్స్ అంటారు. మీకు ఆల్రెడీ కాయలు అసలు ఆకులు తక్కువ ఉంటాయి, కాయలు ఎక్కువ ఉంటాయి. దీనికి వచ్చేసి ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగినట్టుగా పెస్ట్ అటాక్ డిసీజెస్ గురించి అడిగారు కదా. ఇక దీనికేమో లీఫ్ రస్ట్ అంటారు. మీకు తుప్పు పట్టినట్టుగా కనిపిస్తుంది కదా, దీన్ని లీఫ్ రస్ట్ అంటారు. దీనికి మీరు అడిగారు చిన్న చిట్కాలు ఇంట్లో చేసే ఆర్గానిక్. ఇది పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే లీఫ్ రస్ట్ అనేది పోతాయి. వరుసగా అది పోయేంత వరకు 2-3 డేస్ గ్యాప్తో రిపీటెడ్గా కనుక చేస్తే పోతుంది. ఇదేమో పొనగంటి కూర అంటారు. పొనగంటి కూర, ఇది పుదీనా. అదేమో స్ప్రింగ్ ఆనియన్ అంటారా ఇంగ్లీష్లో, స్ప్రింగ్ ఆనియన్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు అది కంప్లీట్ కాకముందే మళ్ళీ నారు పోసుకుంటాం. ఇందులోనేమో వెల్లుల్లి పెట్టాలని ఖాళీగా పెట్టాం. అవును, తిప్పతీగ క్రీపర్. ఇది జనరల్గా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఇది సర్వరోగ నివారణలాగా తింటుంటారు. కానీ దీన్ని గుర్తుపట్టడం కష్టం. ఇది దానిమ్మ కాదు, ఇది ఫ్లవరింగ్ కొరకే తెచ్చాను. బ్లూ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక ఇది కూడా ఫిక్స్. ఇది లేతగా మంచిగా హెల్తీగా ఉంది. ఇది ఇక్కడ కాయలు పిందెలు కనిపిస్తున్నాయి. దీనేమో నల్లేరు అంటారు. ఇది కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ చివర్లు సాఫ్ట్గా ఉన్న పోర్షన్ మనం కనుక కట్ చేసి చట్నీ చేసుకోవచ్చు. ఇలాంటి తీగ జాతి మొక్కల కోసమే ఈ పైన వేసాము. ఇంకా వైరింగ్ చేద్దామని చూస్తున్నాం. మొత్తం కంప్లీట్గా పందిర్లాగా ఒక 6 ఇంచెస్ గ్యాప్తో కనుక వైరింగ్ చేపించేసి వేసవి కాలంలో మొత్తం కంప్లీట్గా షేడ్ వేయడానికి, మామూలు కాలంలో క్రీపర్ వెరైటీస్ ఉంటాయి కదా, బీరా, దొండ, ఇవి వాటి కొరకు వైరింగ్ చేపిద్దాం. మొత్తం పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా ఏది చేయకూడదు. ఇది సోయా కూర అంటారు. అయిపోయింది, సీజన్ అయిపోయింది. దీన్ని లెమన్ గ్రాస్ అంటారు. ఈ మధ్యలో ప్రొద్దున నేను కూడా ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఈవెన్ కరోనా స్టార్ట్ కాకముందు అప్పటి నుంచి కూడా వాటర్ కాదు, బాయిల్డ్ వాటర్లో ఒక 2-3 ఈ లెమన్ గ్రాస్, ఇంత మింటు, తులసి వేసుకొని ప్రొద్దున సాయంత్రం ఈ లెమన్ టీ అని తాగుతుంటాను. మంచిది, హెల్త్కు మంచిది, చాలా మంచిది. ఇది వచ్చేసి మీ లేడీస్ దండలలో వాడుతుంటారు. దాన్ని ఏమంటారు మీరు? దావనం అంటారా? దవనం. ఓకే. ఇదేమో బొప్పాయి, 7 ఇయర్స్ లైఫ్ దీన్ని. ఇదేమో సీతాఫలం, హైబ్రిడ్ సీతాఫలం. ఇదేమో మీకు మార్నింగ్ గ్లోరీ అంటారు. మార్నింగ్ గ్లోరీ. ఇది ఫ్లవర్స్. ఇది ఉన్న లీవ్స్ అన్నీ పోయి ఇది వచ్చేది ఇట్లా వైట్, జనరల్గా వైట్ ఫ్లవర్స్ అలాగా. అది షో కోసమే. ఇది పెద్దగా స్మెల్ కానీ లేకపోతే మనం లేడీస్ ఏదో జడలు పెట్టుకునేది కాదు. ఇదేమో మల్బెర్రీ. ఇది జనరల్గా బెర్రీ ఏదైనా కానీ హెల్త్కి మంచిదే. ఇదే అవి ఫుల్ బ్లాక్ కావాలి. ఇది కూడా మళ్ళీ నేరేడు. ఇదేమో షో కొరకు కింద. ఇది గులాబీ చెట్లు. కంప్లీట్గా ఈ సెక్షన్లో గులాబీ చెట్లు పెట్టాను. చెట్లు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి అని అనడానికి మీకు ఈ ఆకు మంచిగా థిక్ గ్రీన్ కలర్లో కనిపించడమే అది గుడ్ సైన్. అది జనరల్గా గులాబీలకు వచ్చేది ఈ డెఫిషియన్సీ, ఏది జింకు, ఫాస్ఫరస్, మ్యాగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు
ఆకులు ఎల్లోగా మారి దానిపైన బ్లాక్ డాట్స్ వస్తుంటాయి, అది వస్తుంటాయి. వీటికి కూడా ఈ ఇంట్లో దొరికే ఎగ్ షెల్స్ కానీ, టీ పౌడర్ కానీ, లేకపోతే ఆనియన్ పీల్ కానీ అవి వేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు 3 వేస్తే కొద్దిగా ఇట్లాంటి డిసీజ్ కంట్రోల్ అవుతుంది, ఇంకా రాకుండా ఉంటుంది. ఇది సపోటా చెట్టు. మీకు కాయలు విపరీతంగా చాలా కాయలు కాసాయి. దీంట్లో మనకు బయట దొరికేటి అంత స్వీట్నెస్ ఉండదు, టేస్ట్గా ఉండదు. ఎందుకనంటే వాళ్ళు రైపెనింగ్ స్టేజ్కి రాకముందే కోసి వాటిని పౌడర్లు ఏది కృత్రిమంగా పండవు. అవి పౌడర్ ఏదో వేసేసి చేస్తారు కాబట్టి ఫాస్ట్గా రైపెనింగ్కి రావడానికి చేస్తుంటారు. దీనికి ఒకటే గుర్తు ఏంటంటే ఇది ఏ స్టేజ్లో కోయాలని అనడానికి ఒకటే ఏంటంటే ఈ కాయ ఇట్లా రఫ్గా ఉండకూడదు. ఈ మనం టచ్ చేసినప్పుడు స్కిన్ రఫ్గా ఉండకూడదు. ఈ చివరికి ముళ్ళలాగా అనిపిస్తుంది కదా, అది ఊడిపోయి ఉండాలి. ఆ స్టేజ్లో మనం దాన్ని చేసేసి సరే ఏదో కొంచెం గడ్డిలోనో లేకపోతే ఒక బాటిల్. ఇదేమో స్టార్ ఫ్రూట్. ఈ సెక్షన్ అంతా కూడా షో కొరకు మంచిగా గ్రీనరీగా ఒక వాల్ ఫుల్ కవర్ చేయాలని ఈ సెక్షన్ ఓన్లీ వాటి కొరకే పెట్టాం. ఎందుకంటే సాయంత్రం అక్కడ కూర్చుంటాం కాబట్టి కొంచెం ఆహ్లాదకరంగా సీన్ మంచిగా గ్రీనరీగా ఉండాలన్న ఉద్దేశంతో వ్యూ కొరకు అని చెప్పేసి పెట్టాం ఇవన్నీ. ఈ వాల్ ఇదేమో సలాడ్ లీవ్స్. ఇది దాని తర్వాత ఇదేమో బ్రహ్మకమలం. ఇది సంవత్సరానికి ఒక్కటేసారి పూస్తుంది. అది కూడా రాత్రి 12ంటికి మొత్తం వికసిస్తుంది. మళ్ళీ తెల్లారచ్చి చూస్తానంటే మళ్ళీ వల్లిపోతుంది. సో దాన్ని ఫుల్ బ్లసూమ్డ్ ఇది బ్రహ్మకమలం చూడాలంటే రాత్రి 12ంటికి వచ్చి కనుక చూస్తే ఇది 3 సార్లు పూసింది. మీకు విచిత్రం ఏంటంటే ప్రకృతి దీన్ని ఈ ఆకు ఇక్కడికి చుంచేసి మీరు తీసుకెళ్ళేసి ఇంతవరకు మట్టిలో పెడితే మీకు నాటుకుంటుంది. నీళ్ళలో ఇట్లాంటి ప్లాస్టిక్ బాటిల్ కట్ చేసి నీళ్లు నింపి పైన ఆ వెల్లుల్లిని చివర్లు కొంచెం లైట్గా కట్ చేసి కనుక అందులో వేస్తే జస్ట్ 2-3 రోజులకే ఆల్రెడీ ఇలాంటి మొలకలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా నేలలో పెట్టుకుంటే ఆకులు ఆల్రెడీ మనం వాడుకోవచ్చు. అదే మనం డైరెక్ట్గా పెడితే చాలా రోజులు పడుతుంది. కాబట్టి ఈ చిట్కాను ఉపయోగించి మేము నీళ్ళలో ఒక 3-4 రోజులు నానబెట్టగానే మొలకలు వస్తుంటాయి. ఈజీగా అవుతుంది. మిద్దె తోట గురించి అయితే మొత్తం డీటెయిల్గా నాకు చూపెట్టారు. అండ్ నాకు చాలా నచ్చింది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ. చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి సలహాలు సూచనలు కూడా మీరు మా ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హెచ్ఎం టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు, అలాగే మీ బృందానికి కూడా ధన్యవాదాలు. చూసారు కదా, ఇది ఇవాల్టి అశోక్ రావు గారు, నీరజ గారి టెర్రస్ గార్డెన్ డీటెయిల్స్. మరొక మంచి మిద్దె తోట సాగు వివరాలతోని మళ్ళీ కలుద్దాం. నమస్తే. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్.